విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో అత్యంత కీలక నేత, వివాదాస్పద నాయకుడు కూడా. పార్టీలో 3 మంది నాయకులకు ఆయనతో పడదు. అంతటి వివాదాస్పద నాయకుడు కొన్ని నెలల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పాడు. అంతేకాదు, రాజ్యసభ పదవిని వదులుకున్నాడు. ఏపీ లిక్కర్ స్కామ్తో పాటు మరికొన్ని కుంభకోణాల్లో దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి తాను మాత్రం తెలివిగా పక్కకు తప్పుకున్నాడు. లేదంటూనే జగన్ని పూర్తిగా ఇరికించేసిన సాయిరెడ్డి వైసీపీకి తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నారట. అందుకోసం దూతల ద్వారా జగన్కి సమాచారం కూడా పంపించాడు ఆయన. కానీ వైసీపీలో కీలక నేతలంతా సాయిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తిరిగి రానివద్దని జగన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ లండన్లో ఉన్న సమయంలో వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు కూడా దండం పెట్టి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చిన ఆయన జగన్ దర్బార్లో ఓ బలమైన కోటరీ ఉందంటూ బాంబు పేల్చారు. పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను ఇక రాజకీయాల్లో కొనసాగనని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు సాయిరెడ్డి. కాకినాడ సీపోర్ట్ కేసులో విచారణకు వచ్చిన సాయిరెడ్డి ఊహించని విధంగా లిక్కర్ కేసు గురించి మాట్లాడటం అప్పట్లో కలకలం రేపింది. ఆయన అందించిన తీగతోనే ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొనసాగుతోంది. రాజ్ కేసిరెడ్డితో మొదలై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు వరకు ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదంతా సాయిరెడ్డి వెనక ఉండి నడిపించిన కథేనని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. తాను జగన్కు నష్టం కలిగించే పనులు చేయనని, ఆయన బాగుండాలని జగన్ పక్కనున్న కోటరీనే ఉద్దేశపూర్వకంగా అతన్ని పక్కదారి పట్టిస్తుందని, తనను కావాలని వాళ్లే రెచ్చగొడుతున్నారని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. పార్టీలో జగన్ తర్వాతే తానే నెంబర్ 2 అని చెప్పుకునే సాయిరెడ్డి పోతూ అందరి మీద నిందలు వేసిపోయాడు. అయితే తాజాగా సాయిరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకొని వైసీపీలోకి రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాదు జగనే ఆయన్ను పార్టీలోకి రావాలని కోరినట్లు నెల రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. వైఎస్ కుటుంబంలో 3 తరాలను చూసిన సాయిరెడ్డి ఆ కుటుంబానికి విధేయుడిగానే చెప్పుకుంటారు. వైఎస్ హయాంలోనే సాయిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. టీటీడీ బోర్డు మెంబర్గా, ఓబీసీ డైరెక్టర్గా వ్యవహరించారాయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక నేరాలన్నింటినో విజయసాయిరెడ్డికి కూడా భాగం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అక్రమార్జన కేసులో జగన్తో పాటుగా జైలుకు వెళ్లారు విజయసాయి. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఆ పార్టీ నుంచి తొలిసారిగా రాజ్యసభకు సభ్యుడయ్యాడు. 2019 ఎన్నికల్లో విజయం తరువాత కేంద్రానికి ఏపీ మధ్య కీలక మధ్యవర్తిగా పాత్ర పోషించాడు. వైసీపీ ఢిల్లీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం సడన్ ట్విస్ట్ ఇచ్చి రాజీనామా చేయడంతో సాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే సాయిరెడ్డిని చేర్చుకోవడానికి బీజేపీ ఆసక్తి చూపించలేదు. సాయిరెడ్డి క్రిమినల్ బ్రెయిన్, బెదిరింపు రాజకీయం ఆయన బీజేపీలోకి రావటానికి అడ్డుగా మారాయి. అంతర్గత ఒప్పందం ప్రకారం సాయిరెడ్డి రాజ్యసభ సీటు మాత్రం బీజేపీకి దక్కింది. రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎన్నాళ్లు వ్యవసాయం చేసుకుంటారు? అందుకే మనసు మార్చుకొని తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడ్డారు సాయిరెడ్డి. ఓ కీలక నేత ద్వారా ఆ పార్టీ అధినేత వద్దకు కూడా ఈ విషయంలో రాయబారాన్ని పంపినట్లు సమాచారం. పార్టీ కోసం సాయిరెడ్డి ఎంతో చేశారని, మీరు ఓకే అంటే ఆయన తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏ రోజు ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, అనుకోని పరిణామాల వల్ల కొన్ని జరిగిపోయాయే తప్పితే మీ పట్ల ఇప్పటికీ సాయిరెడ్డి విధేయంగానే ఉన్నారని ఆ మధ్యవర్తి జగన్కు వివరించారు. కానీ సాయిరెడ్డి రీఎంట్రీకి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు పార్టీ కీలక నేతల మొత్తం సాయిరెడ్డి వ్యవహారంలో గుర్రుగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం వల్లే అసలు లేని లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చి అందరూ మునిగిపోయామని గోల చేస్తున్నారు. పార్టీకి ఇంత డ్యామేజ్ చేసిన సాయిరెడ్డిని పార్టీలోకి మళ్ళీ ఎలా తీసుకువస్తారంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అందువల్లే జగన్ కూడా సాయిరెడ్డి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. విజయసాయిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలు మారి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత లేక, మింగలేక కక్కలేక ఉన్న పలువురు నేతలు తిరిగి వస్తారని, దీనివల్ల పార్టీని నమ్ముకున్న వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయని సీనియర్ నాయకులంతా చెప్తున్నారు. అసలు విషయానికి వస్తే వైసీపీలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలను తన విశృంఖల వ్యవహార శైలితో వణికించేశాడు. ఒక రకంగా ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రిలాగా వ్యవహరించాడు.
భూ కబ్జాలు, బెదిరింపులు, నేతల మధ్య గ్రూపులు బలవంతంగా లాక్కోవటాలు ఇలా ఒకటి కాదు. సాయిరెడ్డి అరాచకం వల్ల ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీ తుడిచిపెట్టిపోయిందనే వాదన పార్టీలో బలంగా వినిపించింది. బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటి వాళ్లకు పగ్గాలు అప్పజెప్పాక ఇప్పుడిప్పుడే అక్కడ వైసీపీ కుదుట పడుతోంది. సాయిరెడ్డి మళ్లీ రీఎంట్రీ ఇస్తే ఇక ఆయన అరాచకం మామూలుగా ఉండదని పార్టీ నేతలు భయపడిపోతున్నారు. అందుకే సాయి గురించి జగన్కి స్పష్టంగా చెప్పేస్తున్నారట. పార్టీ నుంచి వెళ్లిపోయి ప్రత్యర్థులకు పూర్తి సమాచారం ఇచ్చి ఇలా వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా వెనక్కు తీసుకొస్తారంటూ మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీంతో సాయిరెడ్డి రీ ఎంట్రీ ఎపిసోడ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.